హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, చూస్తున్నారు కదా దొండ మొక్కలు వేస్తున్నాం అనమాట. నిన్న వేసాము ఈ దొండ మొక్కలు. అంటే దొండకాయ అన్నది యాక్చువల్లీ నారు దానికి పందిరు ఉండాలి అంటారు కదా. సో అందుకని ఆల్రెడీ నాకు లాస్ట్ టైం పొట్లకాయకి దానికి వేసుకున్న పందిరు ఉంది అని చెప్పేసి దానికి ఎక్కిస్తున్నాం అనమాట. సో అలా బార్డర్స్లో పెట్టి బార్డర్స్లోనేమో దొండకాయ పెట్టి మధ్యలో పచ్చిమిరపకాయ ఇంకా అట్లాగే టమాటా అవన్నీ వేస్తామన్నమాట. అంటే ప్రజెంట్ అక్కడ పచ్చిమిరపకాయ వంకాయ వేసాము. రేపు వేస్తామన్నమాట. టమాటా అది రేపు వేస్తాము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ దొండకాయ మొక్కలు నేను ద్రాక్షారామం నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో అక్కడి నుంచి తెచ్చిన మొక్కలన్నీ కూడా బాగా వచ్చాయి. అంటే స్టెమ్ అది కూడా చాలా వేరుతో బాగుంది. ఫస్ట్ టైం అనమాట పొలంలో దొండకాయ నారు పెట్టడం అన్నది. చూడాలి ఈసారి ఎట్లా వస్తాయో. ఇదైతే అంటే మిగిలిన అన్నీ వేసాం కానీ దొండకాయ అన్నది ఇప్పటి వరకు వేయలేదు. ఇదే ఫస్ట్ టైం. చూడాలి ఎట్లా వస్తాయి మొక్కలు అన్నీ అన్నది. ఆ మడులు చూస్తున్నారు కదా, లాస్ట్ టైం నేను చెప్పాను కదా మడులు కొట్టించాము, దానికి మొక్కలు అవి వేస్తాము కూరగాయలని. సో వాటిల్లోనే వేసామన్నమాట. ఒక దాంట్లో పాలకూర, ఒక దాంట్లో చుక్కకూర వేసాము, ఒక దాంట్లో కొత్తిమీర వేసామన్నమాట. అలాగే ఒక సైడ్ టమాటా, వంకాయ, చిల్లీ వేద్దామని మడులు కట్టించేసి ఉంచాము. ఇప్పుడు అక్కడ చూస్తున్నవన్నీ కూడా వంకాయ అండ్ అలాగే ఇంకా మనకి పచ్చిమిర్చి అనమాట. వంకాయకి పచ్చిమిర్చికి మధ్యలో నేను బంతినార వేసుకున్నాము, ఎందుకంటే పురుగు అది తక్కువ పడుతుంది అని. సో అందుకని చెప్పేసి ఆ మడిలకి బార్డర్లో ఆ కర్రలు ఉన్నాయి కదా, ఆ పందిరి మీదకి పాకుతుంది అని చెప్పేసి అక్కడ వేసామన్నమాట. పక్కన మడి ఉంది కదా, సో ఆ మడిలోనే నేను టమాటా అది వేద్దాం అనుకుంటున్నాను. సో టమాటా నారు కూడా తెచ్చుకుంటాం అనమాట. సో తెచ్చుకుని ఆ పక్కన ఉన్న మడి క్లీన్ చేసేసి నీట్గా అందులో టమాటా మొక్కలు వేద్దాం అనుకుంటున్నాము. అంటే టమాటా నారు ఇంకా దొరకలేదు. సో దొరికింది రేపు ఇస్తామన్నారు. రైతుల దగ్గర నుంచి నారు తెస్తున్నాం అనమాట. సో అది నారు తెచ్చుకుని అది వేస్తాము. ఇవాళ తెచ్చుకుని రేపు ఎప్పుడో వేస్తాను అనమాట.
చూస్తున్నారు కదా, మడిలు ఏంటంటే వాటిలో ఫస్ట్ నుంచి కూడా వేసుకొచ్చామన్నమాట. ఫస్ట్ దాంట్లో కొత్తిమీర, తర్వాత చుక్కకూర, నెక్స్ట్ అలాగే ఆ పక్కన వంకాయ టమాటా జూమ్ చేస్తున్నాను కదా, ఇది వంకాయ అనమాట. ఇందులో వంకాయని నెక్స్ట్ అవతల పక్క దాంట్లో పచ్చిమిర్చి వేసాము, వాటి మధ్యలోనే బంతినారు కూడా వేసాను అనమాట. సో ఏంటంటే ఇంకా యువతల పక్కన దాంట్లో టమాటా వేస్తాము అండ్ అలాగే ఫ్రంట్ కూడా మడులు కట్టి అక్కడ కూడా ఇంకేమైనా కూరలు వేద్దామని చూస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, అక్కడేమో మేము మడులు దగ్గర పెట్టాము కదా, సో అది అయిపోయింది, ఇంకా అక్కడ ప్లేస్ అయిపోయిందని ఇంకా ఈ కంచె చుట్టూరా వేసేసామన్నమాట. అంటే మొత్తం ఆ స్ట్రైట్ లైన్ అంతా కూడా చివరి వరకు కూడా వేసేసామన్నమాట, గ్యాప్ ఇస్తూ. అంటే ఇక్కడ ఎలాగో కంచె ఉంది కాబట్టి కంచెకి బాగా అల్లుతుంది పందిరి అని చెప్పేసి అక్కడ పెట్టేసామన్నమాట. ఇంకా ఈ స్ట్రైట్లు అనమాట మొత్తం తను అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ లైన్ ఎండ్ వరకు, ఆ చివరి వరకు కూడా వేసేసుకున్నాం అనమాట. మొత్తం అలాగే 100 మొక్కలు తెప్పించాము. సో తెప్పించిన దాంట్లో ఒక 50 ఏమో మా రైతుకి ఇచ్చాము, అలాగే ఒక 10 to 12 మొక్కలేమో మా రిలేటివ్స్కి ఇచ్చామన్నమాట. ఇంకా మిగిలిన 38 ఉన్నాయి. సో అవన్నీ కూడా మేము మా బార్డర్స్ చుట్టూరా అవి వేసేసుకున్నాం అనమాట. అంటే టోటల్ ఇంటి చుట్టూరా వేసాము, అంటే కంచెలో ఎంత వరకు ఉందో అదంతా చుట్టూరా కూడా వేసేసామన్నమాట. సో ఇలాగ నిన్న మొత్తం తెప్పించిన దొండపాదులన్నీ పెట్టేసామన్నమాట. ఇంకా రేపు టమాటా తెచ్చి రేపు పెడతామన్నమాట. సో రేపు పెట్టిన తర్వాత ఆ వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.